వెల్కమ్ టు వ్యూ పాయింట్. బాడీ హైడ్రేట్ అవ్వడానికి ఖచ్చితంగా తగినంత నీరు తాగాల్సిందే. రోజుకు కనీసం 3 లీటర్ల నీరు తాగకపోతే ఎన్నో సమస్యలు వస్తాయి. శరీరంలో పేరుకుపోతున్న మలినాలు బయటకు వెళ్ళిపోవాలంటే సరైన విధంగా నీళ్లు తాగక తప్పదు. యూరిన్, చెమట ద్వారా ఈ టాక్సిన్స్ వెళ్ళిపోతాయి. అయితే నీళ్లు తాగకపోతే ఎలాంటి ఇబ్బందులు వస్తాయన్న విషయం చాలా మందికి అర్థమవుతోంది. అందుకే ఇప్పుడు ఖచ్చితంగా లెక్క పెట్టుకొని మరి నీళ్లు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో మరికొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బాటిల్స్ లో నీళ్లు క్యారీ చేయడం మంచి అలవాటు. ఇప్పుడు ఈ బాటిల్స్ వాడకంలోనూ మార్పులు వచ్చాయి. చాలా మంది రాగి బాటిల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. రాగి పాత్రలు, బాటిల్స్ లో నీళ్లు పోసుకొని తాగుతున్నారు. మరి ఈ కాపర్ బాటిల్స్ లో నీరు తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలుంటాయి? ఈ ట్రెండ్ మొదలవడానికి కారణాలేంటి? కాపర్ బాటిల్స్ లో నీరు తాగడానికి ముఖ్యమైన కారణం రాగిలో ఉండే గుణాలు. రాగి చాలా త్వరగా బ్యాక్టీరియా, వైరస్ ను తొలగిస్తోంది. అంతేకాదు నీటిలో ఉండే సూక్ష్మ క్రిములను కూడా చంపుతోంది. కంటికి కనిపించని బ్యాక్టీరియాను తొలగించడంలోనూ ఇది ఎంతో బాగా తోడ్పడుతోంది. కలుషితమైన నీటిని ఫిల్టర్ చేసేస్తోంది. అంతేకాదు రాగిలో ఉండే అయాన్స్ బ్యాక్టీరియా కణాల్లోకి చొచ్చుకుపోతాయి. క్రమంగా వాటిని నిర్వీర్యం చేస్తాయి. ఫలితంగా ఈ నీరు స్వచ్ఛంగా మారిపోతాయి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే రాగిలోని అయాన్స్ ఎంతో ప్రమాదకరమైన ఈకోలి, సల్మోనెల్లా లాంటి బ్యాక్టీరియాలను చంపేస్తోంది. అంతేకాదు నీటిని ఫిల్టర్ చేయడంలోనూ కాపర్ ఎంతో కీలక పాత్ర పోషిస్తోంది. ఒకప్పుడు అంటే రాగి బిందెల్లో నీళ్లు పోసుకొని తాగేవారు. ఇప్పుడు బాటిల్స్ కూడా అందుబాటులోకి వచ్చేసాయి. అందుకే చాలా మంది కాపర్ బాటిల్స్ వాడుతున్నారు. నీటి ద్వారా ఎన్నో వ్యాధులు సంక్రమిస్తాయి. నీరు కలుషితమైనప్పుడు వాటిని తీసుకుంటే కలరా, టైఫాయిడ్, డయేరియా లాంటి జబ్బులు వస్తాయి. నిజానికి ప్రతి వర్షాకాలంలో ఇలాంటి వ్యాధులు వస్తూనే ఉంటాయి. ఎప్పుడైతే కాపర్ బాటిల్లో నీళ్లు స్టోర్ చేస్తారో అప్పుడు ఆటోమేటిక్ గా నీళ్ళన్నీ ఫిల్టర్ అయిపోతాయి. ముఖ్యంగా నీటి ద్వారా వచ్చే వ్యాధులన్నీ తొలగిపోతాయి. కాపర్ లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. వీటి వల్ల జాండీస్ సహా ఉదర సంబంధిత వ్యాధులు కూడా తగ్గిపోతాయి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే జీర్ణ సమస్యలను అడ్డుకోవడంలోనూ కాపర్ బాటిల్స్ ఎంతగానో తోడ్పడతాయి. ఆహార పదార్థాల నుంచి ఐరన్ ఎక్కువగా గ్రహించే శక్తిని శరీరానికి అందిస్తుంది రాగి. అదే సమయంలో డైజెస్టివ్ ఎంజైమ్స్ ని విడుదల చేస్తోంది. ఇప్పటికే గ్యాస్ట్రిక్ సమస్యలతో ఇబ్బందులు పడే వారికి దీని ద్వారా రిలీఫ్ వస్తోంది. ఎసిడిటీ, అజీర్తి కూడా తగ్గిపోతాయి.